ఆ హై బడ్జెట్ స్టోరీ ఎవరి గురించో తెలుసా? మా బావ హర్షిత్ ఇంకా మా అక్క లక్ష్మీ ప్రణితి గురించి. అయితే మా బావ ఎడ్యుకేషన్లో నెంబర్ 1, జాబ్లో నెంబర్ 1, తర్వాత ఆబ్వియస్లీ కీబోర్డ్ ప్లేయింగ్లో కూడా నెంబర్ 1. సో ఇన్ని నెంబర్ 1s అయినప్పుడు ఒక్క చిన్నగా నెంబర్ 1 అంటే ఏం బాగుంటుంది? ఈ ఒక్క పాటతో చెప్తా మా బావ ఎంత నెంబర్ 1. అలా మా బావ చరిత్రలో పేజీ రాసేసుకున్నాడు. అయితే ఈలోపు అసలు మా అత్త ఏం ఆలోచిస్తుందో తెలుసా మీకు? హర్షిత్ కన్నా ఏం చేస్తున్నావురా? అమెరికాలో ఎలా నెంబర్ 1 అవ్వాలని వర్క్ చేస్తున్నావమ్మా. నెంబర్ 1 ఎందుకురా? అమెరికా ప్రెసిడెంట్ అయిపో ఏకంగా. ఓ నిజమే అమ్మా, ఇదేదో కొత్తగా ఉంది, ట్రై చేస్తాను. అరే నేను జోక్ చేశారా? ఇప్పటికైనా అమ్మని సంతోషపెట్టే పని చేద్దామని ఉందా లేదా నీకు? అంటే ఏం చేయాలి ఇప్పుడు నీకు? అదేరా, నువ్వు పెళ్లి చేసుకుంటే మహాలక్ష్మి లాంటి కోడలి ఇంటికి వస్తుందిరా. అమ్మా నీకేమైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుందానే? అరే నాకేం సౌండ్ వినిపించట్లేదురా, నువ్వు మాట మార్చకు, పెళ్ళికి రెడీ అవ్వు ఫస్ట్. అమ్మా ఈ కంపెనీ కోసం చాలా చేయాల్సింది, నీకు పెళ్ళికి రెడీగా లేను. నీకు నేను చెప్పలేనురా, రామ్ మామ చెప్తాడు నీకు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంత హాయిగా ఉంటుందో. పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నట్టు. ఏంటి లక్ష్మక్క కాల్ చేస్తోంది? అరే రాము, ఏం చేస్తున్నావు? నేను అక్క ఆఫీస్ వర్క్ చేస్తున్నా. అరే హర్షిత్ పెళ్ళికి ఒప్పుకోవటం లేదురా, నువ్వైనా చెప్పు పెళ్ళయ్యాక నీ లైఫ్ ఎంత హాయిగా ఉందో అని. అక్క నీకేమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా? ఏమండి, వీళ్ళు పెళ్ళంటే ఏంటో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినపడుతుంది అంటున్నారు. నీకు తెలియదు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ గురించి. పెళ్ళైన మగవాళ్ళకి లేదా పెళ్ళవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఊరుకోండి ఇది మరీను. అరే రాము, కంగ్రాట్స్ రా, వాడు పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. ఏంటి ఇంత త్వరగా ఒప్పేసుకున్నాడా? అయ్యో. ఏంటి? అదే ఏం లేదక్క, కంగ్రాట్స్. అసలు ఏమైంది వీడికి? ఇసు వద్దు అన్నాడు కదా, అబ్బా ఎంత పని చేశాడు. అసలు వీటితో మాట్లాడదామండి, తెలుస్తుంది. మామ చెప్పు, నీకు నా గురించి తెలిసి కూడా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావురా? ఏం చేయండి మామ, పెళ్ళి మీద నా ఒపీనియన్ మారిపోయింది. ఏంటి ఒక్క మీటికే? ఏమైందో చెప్పనా నీకు అందరికి? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. తొలిసారిగా నాలో బలా ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు, నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. ఇలా మా బావ లైఫ్లో శుభం కార్డ్ పడిపోయింది. మా అక్కతో మా బావ పెళ్ళి నిశ్చయమైపోయింది. మరి మనందరం పెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూద్దామా? तू होगी वन टू डू, कुड़िए वन टू डू, ओ हो गई मुंडे दी पतंगा वारीगी
ਤੂੰ ਐਵੇਂ ਉੱਡਦੀ ਉਹ ਵੀ ਮੁੰਡੇ ਦੀ ਹਿੱਲਾ ਤੇ ਚੱਲਦੀ ਟੁਕ ਟੁਕ ਤੂੰ ਕਰਦੀ ਮੇਕਅਪ ਤੂੰ ਕਰਦੀ ਆ ਅੰਗਰੇਜ਼ੀ ਪੜ੍ਹਦੀ ਕਿਟ ਪਿਟ ਤੂੰ ਕਰਦੀ ਜਿਵੇਂ ਕੋਈ ਨੀ ਸਾਡੀ ਵਿਕਟੋਰੀਆ ਤੂੰ ਕਹਿੰਦੀ ਬਿਗ